నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త మలుపుని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు. ఇదే తెలంగాణ గడ్డ మీద నన్ను అడుగుపెట్టవద్దని చెప్పేసి ఆయన మాట్లాడిన ఆ మొత్తం ప్రెస్ మీట్లో చూసుకుంటే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టినట్టే ఉంది. ఆయన ప్రధానంగా ఎన్నుకున్న కొన్ని మాటలు చూసుకుంటే తెలంగాణలో ఎవడైనా సరే తరిమి కొట్టక తప్పదు, ఆ తీరుగా ఉంది వ్యవహారం. ఆయన ఏం మాట్లాడిందంటే, తెలంగాణలో ఈ ప్రాంతీయవాదంతో బాగా రెచ్చిపోతున్నారు, వీళ్ళని ఇట్లా వదిలేస్తే కుదరదు, వీళ్ళు రాబోయే రోజుల్లో జనగణమన నేను ఎవరికి వినా, వందే మాతరం ఇట్లాంటి పాడకుండా ఉంటారు అని చెప్పేసి నేను ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఈడు ఎవడో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో దిగి మన ప్రాంతీయవాదం గురించి మనం కొట్లాడితే వీడెవడో వచ్చి ఏమంటుండంటే వీళ్ళని ఊరికే వదిలేద్దట. ఏం చేస్తావు బాయ్, ఏం చేస్తావు అంటున్నా, ఏమన్నా చేయగలవా, ఏం చేయగలవు అంటున్నా. అయితే సరే, నువ్వు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంఏ కావచ్చు, అంత మాత్రాన తెలంగాణలో నీకేం సంబంధం లేదు కదా. నిన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించింది నీ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోమని. సరే, తెలంగాణకు వచ్చినావు, ప్రెస్ మీట్ పెట్టినావు, అక్కడ జర్నలిస్టుల వాళ్ళకు క్వశ్చన్లు అడిగే స్వేచ్ఛను కూడా ఇవ్వవా? అంటే ఈ మోతెవరితనాలు ఎట్లున్నాయంటే, తెలంగాణలో కొన్ని పోజులు కొట్టడానికి వచ్చినాం తప్ప దేనికి పనికిరామన్నట్టుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం మాట్లాడిన సారాంశంలో నన్ను తిరగనియ్యరు, మీ అయ్య జాగిరా తెలంగాణ అనుకుంటా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆ పవన్ కళ్యాణ్ గారికి నేనేం చెప్తున్నా అంటే, ఇదేమో సినిమా డైలాగ్ అయితే కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నువ్వు ఏదో చేయాలనుకున్నాడు, ఇవన్నీ కుదరదు. ఒక లెక్కని చెప్పాలంటే, ఈరోజు నువ్వు సినిమా నటిస్తున్నావు కావచ్చు, నువ్వు హీరో కావచ్చు, ఆంధ్రాలో నీకు ఒంటరిగా గెలిచే దమ్ము లేక పొత్తు కలుపుకొని గెలిచినవు కావచ్చు, కానీ తెలంగాణ అట్లా కుదరదు, తెలంగాణలో అట్లా కుదరదు. అవన్నీ పోని ఈయన మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం కూడా నా వల్ల కావట్లేదు. గారు అని చెప్తా ఉంటేనే నోరు పలకడం లేదు. అయితే ఈ మనిషి కథ ఒకసారి చూసుకొని నిన్న ఏం మాట్లాడిండు, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడతాడు. బొంగు ఈయనే మాట్లాడేది బొంగు. మా సమస్యలు మేము మాట్లాడుకోలేమా, మా సమస్యలు మేము తీర్చుకోలేమా? మొదలు నీ రాజధాని చక్కగా చేసుకోబోయి, రాజ్యాన్ని చక్కగా చేసుకో. నీకు 70 ఏళ్ళ చరిత్ర నుంచి రాజధాని లేదా, నువ్వు దాని మీద ఫోకస్ చేయకుండా తెలంగాణ సమస్యల మీద ఫోకస్ చేస్తావు. ఈయన వర్షన్ ఏందో మీరే వినండి. ఇక తెలంగాణ మీ అయ్య జాగిరా అంటాడు ఈయన. తెలంగాణ మీ అయ్య జాగిరా, మరి తెలంగాణ మా అయ్యల జాగిరా కాకుండా నీ అయ్య జాగిరా అంటున్నా. మళ్ళీ ఏమంటాడు మనిషి, భారతదేశం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, నేను తిరుగుతా, నేను చేసుకోండి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. అందుకనే తెలంగాణ మీ అయ్య జాగిరా అంటుండు. ఎస్, బాగా చెప్తాగా మా అయ్య జాగిరే అని చెప్తున్నాం. ఈరోజు నీకు ఇంత స్వేచ్ఛ రావడానికి నీ సినిమాలు తెలంగాణలో ఆడడం వల్ల తెలంగాణ యువకులు నీకు భిక్ష పెట్టారు కాబట్టి ఈరోజు ఈ నోరు లెగుస్తూ ఉంది. బరాబర్ వస్తా, తిరుగుతా, తెలంగాణ దేశంలో అంతర్భాగం, రాష్ట్రమంతా నేను తిరుగుతా, నన్నే బెదిరించాలని చూస్తారా? నా ఇంటికి వచ్చి దాడి చేయండి, నా అడ్రస్ తెలియాలనే ఈ ప్రెస్ మీట్. బాజాప్తుగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం, నేను తెలంగాణ విభజన తీరుకు వ్యతిరేకం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మరి నువ్వు తెలంగాణ విభజన తీరుకు వ్యతిరేకమైతే బొంగు నీకేవాడు ఓటేసేది? ఎవరివి నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చినోడివి? నీ కత్తేంది, నీ లెక్కేంది? ఈరోజు డిప్యూటీ సీఎంగా తెలంగాణ రాష్ట్రం మీద నీ పెత్తనం ఏంది అనేది మేము అడుగుతున్నాం. దానికి నువ్వు సమాధానం చెప్పారా మిస్టర్ పవన్ కళ్యాణ్? ఏంది తెలంగాణ వ్యతిరేకివా? తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినే మనిషి వీడు తెలంగాణ కోసము మంచి కోరుకునేటోడు అవుతాడా? ఇట్లాంటి వలన తెలంగాణ సర్వం నాకిపోతుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, సగం నాకించేసిండు, మళ్ళీ ఈ మనిషి వస్తుండు, మళ్ళీ ఇంకా నాకేయడానికి. సనాతన ధర్మం అంటాడు ఈయనే. నిజానికి దేశ రాష్ట్ర ప్రజలు గొప్ప ప్రజలు అంటే వాడు చదువుకున్నోడా, లంగన, దొంగన అనే చూడకుండా ఇష్టం ఓటేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనేదో తెలంగాణ వీళ్ళ అయ్య జాగిరైనట్టు, వీళ్ళ నాయన మొత్తం కష్టపడి సంపాదించినట్టు, చిరంజీవి మొత్తం చుట్టూ ఫెన్షన్ వేసినట్టు, ఈయన సొంత అయ్య జాగిరైనట్టు తెలంగాణ మీ అయ్య జాగిరా. నువ్వు మాటలు మంచిగా మాట్లాడితే తెలంగాణలో ఎవడైనా తిరగడానికి స్వేచ్ఛ ఉండదని కాదు. ఈరోజు 2 రాష్ట్రాల నుంచి తెలంగాణ బ్రతకడానికి వచ్చిన చాలామంది ఉన్నారు.
వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటున్నాం ఈరోజు అంత మర్యాదపూర్వకంగా. వాళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు, బ్రతుకుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. కానీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ మీ అయ్యయాగిరా, నన్ను తిరగకుండా చేస్తారా, ముదాలు నీ నోటి తీరు బాగుంటే అంత బాగుంటుంది. తెలంగాణ ఉద్యమాల గురించి తక్కువ చేసి మాట్లాడు, ఆ తెలంగాణ మీ అయ్యయాగిరా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? ఈరోజు నీకు 2-3 సెక్యూరిటీ గార్డులు ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగబడాలి అనుకుంటే నీ సెక్యూరిటీ గార్డులు, నీ ప్రధాన మోడీ జెట్ సెక్యూరిటీ అంతా ఊసిపోతుంది. కొత్తోడివి కదా, నీకు ఆ లెక్కలు పరిచయమైనట్లేవు. అయితే ముందు అయితే నీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందిలే. అయితే ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ చూడ్రి, ప్రాంతీయవాదాన్ని తొక్కేయాలి. చూశారా ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముచ్చట, ఈ ప్రాంతీయవాదాన్ని తొక్కేయాలట. ఎవడివి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినోడివి? నీ కథేంది? నీ లెక్కేంది? నీ తిక్క కుదురుస్తారు, నీ లెక్కకు తగ్గట్టు తిక్క కుదురుస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడ్డగోలుగా వాగితే తెలంగాణ వాళ్లను ఇలాగే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోతుంది అంటున్నాడు. చూసిర్రా, మన స్వేచ్ఛ ఇది మా తెలంగాణ అని చెప్పుకోకూడదట మనం. పవన్ కళ్యాణ్ చెప్పుల దాకా మోకరిల్లి పవన్గా వచ్చినవరా పీకుగా అని చెప్పేసి ఇట్లా కూర్చొని ఊడిగం చేసుకోవాలట. ఏంది ఇది మాట్లాడే ముచ్చట్లు? మీరే చెప్పండి మిత్రులారా, ఏంది మాట్లాడే ముచ్చట్లు? దీన్ని బల్పు అహంకారపు మాట్లాడరా? దీన్ని నిన్న మాట్లాడుతున్నాడు. ఇదే నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ వాళ్ళను ఇలాగే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోతుంది, వందే మాత్రం జనగణమన కూడా పాడరు. అరే ఎవడ్రా మీరంతా? అరే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? మీ కథ ఏంది? మీ లెక్కేంది? మాట్లాడితే వందే మాత్రం జనగణమన జై శ్రీరామ్ ఏంద్రాబాయ్ మీ లెక్క? మీరే ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో? మోతేవారు మీరే ఉన్నారా? ఏమేం చదవలేదా చిన్నప్పుడు? వందే మాత్రము జనగణమన మాకు తెలియదా? మాకు రాదా? పుట్టుక నుంచి మా తెలంగాణలో తెలియదా? బొంగులో మీ బీజేపీ, మీ టీడీపీ, మీ వైసీపీ బొంగులో పార్టీలు, ఈ పార్టీలకు చక్కగా జనగణమన కాదు కదా, ఏది కూడా చక్కగా రాదు మీకు. వందే మాత్రం సారాంశమే తెలియదు మీకు. ఈరోజు మీరు మాట్లాడతారు. మీరు నేర్పడానికి వచ్చిర్రా? తెలంగాణలో దిగి తెలంగాణలో తిరిగి తెలంగాణలో వదిలేద్దంటవా? ఎన్ని గుండెలు నీకు, ఎన్ని గుండెలు అంటున్నా. నీకు డిప్యూటీ పదవి ఉండొచ్చు, ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పీకేది ఉంటే అలా పీక్కోండి. తెలంగాణలోకి వచ్చి తెలంగాణ ప్రజలపైన మీ జులుమేంది, మీ పెత్తనమేంది? బిడ్డ ఏదో అంటుకుంటారు జనసేన పార్టీ వాళ్ళు. మీరు రాజకీయాలు చేసుకోండి. తెలంగాణ వాదాలను ఇట్లనే వదిలేస్తే తెలంగాణ వాదిత్వ ప్రేమను పెరిగిపోతుంది. జనగణమన వందే మాత్రం ఇట్లాంటి పాడుకోరు. ఎవర్రా మీరంతా? ఏ సంతానం ఇది? ఎక్కడ దొరికిన బ్యాచరా ఇది? ఏ ఊర్రా మీది? మీరు మా తెలంగాణ మీదకి వచ్చి మీరేంద్రా ఏం పాడాలో ఏం చేయాలో? అవునరా, మేము బాధ్యతగా తెలంగాణ గేయాలి వాడుకుంటాం. బాధ్యతగా యువత ఎంతమంది యువకులు ఉద్యమకారులు రక్తాన్ని చిందించారో ఆ యొక్క ప్రాంతీయవాదం గురించి గొప్పగా ప్రేమతోటి మేము పాడుకుంటాం రా భయ్. నీ బాధేంద్రా? నీ బాధేంది మధ్యలో? నీ లొల్లేంది? నీ కథ ఏంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రారా పోరా అంటున్నారు, నిన్ను లెక్క చేయకుండా చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాదులు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ నువ్వు కనబడితే మంచిగుండు అనిపిస్తుంది, ఆ విధంగా కోరుకుంటున్నారు. ఏం పవన్ కళ్యాణ్ అధికారం మదం కళ్ళు నెత్తికెక్కినాయా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? వందే మాత్రం జనగణమననా? మా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ వందే మాత్రం జనగణమన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పాడుతూనే ఉంటారు. మీ లెక్క జై శ్రీరామ హనుమాన్ చాలీస వచ్చారు మీకు? హనుమాన్ చాలీస చదవడం వచ్చా? అట్లీస్ట్ ఏం మాట్లాడుతున్నాడు? మొత్తం బ్లడ్ బాయిల్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడు మనిషి. ఇంకేమంటాడు? వందే మాత్రం జనగణమన కూడా పాడరు, కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. బొంగు తొక్కబెట్టి నారదీస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా తొక్కిబట్టి నారదీస్తారు. నీకు తెలియదు కావచ్చు, నిన్న కాక మొన్న పేరుకోటాలో వచ్చిన చెంచాగిరి లెక్క చేస్తా ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు. నీకెవడో స్క్రిప్ట్ రాసినట్టున్నాడు నరేంద్ర మోడీ దగ్గర నుంచి. నువ్వు నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయవాదం పైన కేంద్రాన్ని ఆర్జీ పెట్టుకుంటావు. అట్లానే నరేంద్ర మోడీనే ఉరికిచ్చినాం, తెలంగాణ గడ్డ మీద నుంచి ఉరికిచ్చినాం. ఇక నువ్వు వచ్చిన ఆంధ్ర నుంచి బాజప్తుగా ఆంధ్ర తెలంగాణ విడదీసే మాట్లాడతాం, బాజప్తుగా మాట్లాడతాం. ఎవర్రా మీరంతా? ఎవరు? ఏం హక్కు ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీకు తిరగడానికి? మా తెలంగాణలో ఎవరికి తిరిగే హక్కు ఉందంటే తెలంగాణ మంచి కోరుకునేటోడు, తెలంగాణ మంచి కోరుకోకున్నా పర్వాలేదు కానీ తెలంగాణ ఉద్యోగాలు చేసుకున్న బ్రతికేటోళ్ళు, అలాంటి వాళ్ళు మేము కడుపులో పెట్టి చూసుకుంటాం.
కానీ తెలంగాణ మీద తిరుగు తెలంగాణ గడ్డ మీద విషయాన్ని దిమ్మితే మాత్రం పండబెట్టి తొక్కి నార తీస్తాం. ఏ ఆషామాషిగా ఉందా? నకరాలు చేస్తూ ఉన్నారా? నాటకాలు చేస్తూ ఉన్నారా? ఈరోజు పోలీస్ శాఖ మా చేతిలో ఉంది, నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి మా వింటాడు అని ఇట్లాంటి కథలు ఏమైనా పడతా ఉన్నారా? తొక్కి బట్టి నార తీస్తారు. ఇట్లాంటి శకలు కథలు పడితే తొక్కి బట్టి పెండ బయట పడాలి. దొక్కితే ఏం మాట్లాడుతుర్రు భయ్? ఏం లెక్క? మీ కథ ఏంది? మీ వ్యవహారం ఏంది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నువ్వు రాబోయే రోజుల్లో ఛాయ్ కప్పులు అమ్ముకోవడం తప్ప దేనికి పనికిరావు. చెప్తున్నా కదా, బాగా చెప్తాగా. ప్రాంతీయవాదాన్ని తొక్కేయాలట. ఎవడబ్బా? ఎక్కడి నుంచి వచ్చినావు? నేనేమంటున్నా, నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు. సినిమా నుంచి రాజకీయాల్లో కొత్తగా ఉన్నావు కదా, నీకు అట్నే ఉంటుంది కథ. నీకు తెలంగాణ సెగ ఏందో తెలియదు నీకు. ఆ సెగ తగిలిన నాడు ఇట్లాంటి మాటలు రావు. ఎట్లాంటి మాటలు వస్తాయంటే మాట్లాడడానికే నీ వెన్నులో వణుకు పుడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ గడ్డ మీద వచ్చి మీరు రాజకీయాలు ఏంది? నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు, నువ్వు, తర్వాత రేవంత్ రెడ్డి, ఈ లొట్టుపిట్ట అంతా కలిసి ఉన్న కొంత బ్యాచ్, వీళ్ళందరూ ఏకమయ్యి తెలంగాణ మీద దాడులు చేద్దామని మీ ప్రయత్నాలు. మళ్ళీ సమైక్యాంధ్ర, 2 రాష్ట్రాలు ఒకటి కలిపేయాలనేది మీ టార్గెట్. వెంట్రుక కూడా పీకలేరు. నేను చెప్తున్నా కదా, మీ వల్ల బొంగు కూడా కాదు. ఎవడైనా ప్రాంతీయవాదాన్ని జోలికి వస్తే అది పవన్ అయినా, ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వెన్నులో ఒడుకు బిట్టాలి. తెలంగాణ గురించి మళ్ళీ యాది చేసుకోవాలంటే గుండెలో గుబులు పుట్టాలి. ప్రాంతీయవాదాన్ని దొక్కుతావు. మీరే నర నేర్పించేది జనగణమన వందే మాత్రం. మా వాళ్ళకి రాదా? మేము చదువుకోలేదా? మీ లెక్క ఇంటర్ ఫెయిల్ అవ్వకుండా సినిమాలు తీసే బ్యాచ్ అయితే మాది కాదు కదా. తెలంగాణ ఉద్యమకారులం. వి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, గ్రాడ్యుయేటర్స్, ఓయూలో చదువుకున్న గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఉంటారు. ఈరోజు వాళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ తిరగబడిందంటే బిడ్డ వీపు మండిపోవాలి. ఆడికాడికి ఒక్కొక్కరికి వీపు తగలబడిపోవాలి. ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత ఇటువంటి పనికిరాని మాటలు. దేనికోసం అబ్బా ఇది? ఎవడబ్బా సొమ్ము ఇది? తెలంగాణ నీ అబ్బ సొత్తా? ఇది తెలంగాణ మా అబ్బ సొత్తే. పలగాలి ఒక్కొక్కడికి ఎవడైనా తెలంగాణ గురించి మాట్లాడితే, ప్రతి ఒక్కడు తెలంగాణ గురించి మాట్లాడే. అరే మీ వల్ల అయ్యిందేందో చెప్పండి భయ్య. ఆంధ్రాలో మీ వల్ల అయ్యిందేందో చెప్పండి. ఏం బిక్కిర్రో చెప్పండి రా. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆంధ్రాను పరిపాలిస్తూ ఉన్నారు కదా, ఎంపీకి కట్టలు కట్టిర్రా? ఆ మోపులు ఏడున్నాయో చెప్పుర్రా? చెప్పరు. ఆ దమ్ము లేదు. కానీ తెలంగాణలోకి వచ్చి రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు చేసుకో, ఎవరొద్దంటలేడు. ఆ రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. బట్ తెలంగాణ వాదాన్ని దొక్కుతాం, తెలంగాణలో ఇట్లా వదిలేస్తే ఇట్లనే అన్ను బెదిరిస్తావా? బెదిరించే ముఖం అనేది. వీపుల మీద పలుగుతే సీసాలు, రాళ్ల దెబ్బలు, చెప్పుల దెబ్బలు పడతాయి. ఇట్లాంటి ఏతుల మాటలకు దిగి ఏతుల మాటలు మాట్లాడితే ఎవరు ఊకోరు మిత్రులారా, ఎవరు కూడా ఊకోరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఏమంది ఎడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ నువ్వు యాక్టర్ లెక్కుండు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేయకు. తెలంగాణ ఎవరో నీ అబ్బ జాగిరే అని మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ మా అబ్బ జాగిరే, మా జాగిరే అని బాగా చెప్తాక ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు యువకులు చెప్తా ఉన్నారు, పండబెట్టి తొక్కుతామని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జర జాగ్రత్తగా ఉండండి. జనసేన పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నారు, రాజకీయాలు చేసుకోండి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టకండి. పండబెట్టి దొక్కుతారు. నేను ముందే చెప్తున్నా, మిమ్మల్ని వదలరు. ఇంకొక ఉద్యమ స్ఫూర్తి అట్లనే సైలెంట్గా ఉంది. వీళ్ళకి ఎవరికి ఆ దమ్ము లేదు మిమ్మల్ని ఎదిరించడానికి. ఆ ఉద్యమ స్ఫూర్తి గల పార్టీ బయటికి వస్తే ఏ ఒక్కడు కూడా రాజకీయాలు చేయాలంటే ఉత్సాగారుతుంది ఒక్కొక్కడికి. ఆ తీరుగా ఆ ఉద్యమ స్ఫూర్తి కలిగిన పార్టీ ఒకరోజు బయటికి వస్తుంది. మీ ఆటలు పటాపంచులు అయ్యే రోజులు కూడా దగ్గర పడతాయి.